8వ తరగతి నానార్థాలు. నేను 6th, 7th నానార్థాలు నా వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇంకో థర్డ్ క్లాస్, 4th క్లాస్‌కి సంబంధించిన కంటెంట్ బేసిక్ మీద క్వశ్చన్స్ కానీ, ప్రాక్టీస్ బిట్స్ కానీ కూడా నేను నా ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసుకోండి. ప్లేలిస్ట్‌లో థర్డ్ క్లాస్‌కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. తర్వాత 4th క్లాస్‌ది, ఇంకా 5th, 6th, 7th క్లాసెస్ వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను. సో దాంతోపాటు గ్రామర్ కూడా చేస్తున్నాను. నానార్థాలు కానీ, ప్రత్యయాలు కానీ, విభక్తులు కానీ, ప్రత్యుత్పత్తి వగైరా చాలా గ్రామర్ పాయింట్స్ మీద, అన్ని పాయింట్స్ మీద అయితే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ని అయితే విజిట్ చేస్తే మీకు తెలుగుకు సంబంధించిన అన్ని గ్రామర్ పాయింట్స్ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ అన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ అయితే మీకు వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దామా? నానార్థాలు. అరిష్టం, కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అరిష్టం అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అర్థం అంటే శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. అర్థం అంటే శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. మీరు 1కి 5 సార్లు చదివితే కానీ మీకు నానార్థాలు గుర్తుకు రావు. సరేనా? నెక్స్ట్, కాలం. నల్లనిది, సమయం, మరణం, ఇనుము. కాలం అంటే నల్లనిది, సమయం, మరణం, ఇనుము. చీకటి, అంధకారం, దుఃఖం, రాత్రి. చీకటి అంటే అంధకారం, దుఃఖం, రాత్రి. చేప అంటే సారము, ధైర్యము, పొగురు. చేప అంటే ఏంది? సారము, ధైర్యము, పొగురు. తలుపు అంటే అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి. తలుపు అంటే అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి. నెక్స్ట్ వచ్చేసి దిక్కు అంటే దిశ, శరణము, దారి. దిక్కు అంటే ఏంది? దిశ, శరణము, దారి. పాడి అంటే న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావము, ఆచారము. పాడి అంటే ఏంది? న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావము, ఆచారం. పావని అంటే ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. పావని అంటే ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. మిస్సిమి, కాంతి, నవనీతం, సంపద. మిస్సిమి అంటే ఏంది? కాంతి, నవనీతం, సంపద. నెక్స్ట్, మౌక్తికం. ముత్యం, ఏనుగు, కుంభస్థలం, మేఘం. శంఖం. మౌక్తికం అంటే ముత్యం, ఏనుగు, కుంభస్థలం, మేఘం, శంఖం. వనము, అడవి, జలము, సమూహము. వనము అంటే ఏంటి? అడవి, జలము, సమూహము. వెరచు అంటే భయపడు, సంకోచించు. వెరచు అంటే భయపడు, సంకోచించు. శక్తి అంటే బలం, సామర్థ్యం, పార్వతి. శక్తి అంటే ఏంది? బలం, సామర్థ్యం, పార్వతి. నెక్స్ట్, శ్రేయం. సుకృతం, మేలు, ధర్మం. శ్రేయం అంటే ఏంది? సుకృతం, మేలు, ధర్మం. సుధా, పాలు, సున్నం, అమృతం. సుధా అంటే ఏంది? పాలు, సున్నం, అమృతం. హంస అంటే అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మాత్సర్యం. హంస అంటే ఏంది? అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మాత్సర్యం. నెక్స్ట్ వచ్చేసి లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. హితం అంటే ఏంది? లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. క్షీరము అంటే పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మర్రి చెట్టు. క్షీరము అంటే పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మర్రి చెట్టు. ఇంతటితో 8th క్లాస్ నానార్థాలు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 9th, 10th కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే గ్రామర్ పాయింట్లో మనం ఏ ఒక్క క్లాస్ నుంచి వచ్చిన గ్రామర్ని అయితే వదిలిపెట్టకూడదు. డేస్లో ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్స్ వేసేస్తాడు. కాబట్టి మీరు 10th క్లాస్ వరకు గ్రామర్ అయితే ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్లీ ఎవరికి చెప్తున్నా అంటే ఎస్జిటి వాళ్ళకి చెప్తున్నా. ఎస్జిటి వాళ్ళకు గ్రామర్ అయితే మొత్తం చూసుకోండి. ఎస్ఏ వాళ్ళైతే మొత్తం చదవాల్సిందే. ఏది ఒక్కటి వదలకుండా, ఏ క్లాస్ నుంచి కూడా ఒక పాయింట్ కూడా వదలకుండా చదవాల్సిందే. అప్పుడే మీకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.